ధ్యానము 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 చేసెదము ధ్యానము చేసెదము కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాసముంచెదమా ధ్యానము చేసెదము కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదము ధ్యానము చేసెదము కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసెదము శ్వాసయే గురువు నిజ మరి దని దరి మరే మరి మరి సరి సరి సని సరి రి మమ పమ 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 రే రే మరి సని దరి మ పని మ పరే శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే ప్రాణము ప్రాణమే జీవము జీవము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసెదము ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న ఆత్మదృష్టి ధ్యానము చేసెదము మిత్రులారా ధ్యానము చేసెదము మాంసాహారమే పాపాహారము శాకాహారమే శుద్ధాహారము మాంసమునే వీడవలే పాపమునే మానవలే మాంసమునే వీడవలే పాపము వీడవలే పాపాలు చేస్తే ఏమొస్తుంది రోగాలు వస్తాయి ఎన్ని పాపాలు చేస్తే అన్ని రోగాలు రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు పాపమే రోగము పుణ్యమే భోగము మాంసాలు తిని తిని రోగాలు తెచ్చుకుంటున్నారు పాపం చేసి చేసి రోగగ్రస్తులు అవుతున్నారు ఏం మానవులు రామచంద్ర పాపమే రోగము పుణ్యమే భోగము ధ్యానమే ధర్మము జ్ఞానమే
ధ్యానమే మోక్షము 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 మే కోరెదమా ధ్యానము చేసేదము మోక్షము మే కోరెదమా ధ్యానము చేసేదము ఆత్మయ నిత్యము ఆత్మయ సత్యము ఆత్మయ నిత్యము ఆత్మయ సత్యము ఆత్మయ మనము మనకే జయము జయము జయములనే కోరెదమా ధ్యానమునే చేసేదము జయములనే కోరెదమా ధ్యానమునే చేసేదము ధ్యానం చేస్తే అన్ని జయాలు ధ్యానం చేయకపోతే మాంసం తింటే అన్ని అపజయాలే మాంసం తింటే రోగాలు ధ్యానం చేస్తే భోగాలు రోగాలే కావాలో భోగాలు కావాలో ఎవరికి వాళ్ళే నిశ్చయించుకోవాలి ఎవరి జీవితం వాళ్ళది ఒకరి జీవితంలో ఇంకొకరి జీవితం ఏమీ అధికారం లేదు స్వచ్ఛందంగా మారాలి అందరూ సత్య మార్గంలో రావాలి అది ఎన్ని జన్మలైనా సరే సృష్టి ఆగుతుంది సృష్టి తల్లి వెయిట్ చేస్తుంటుంది కొడుకు ఎంత చెడ్డవాడైనా ఏదో రోజు బాగుపడతాడని చెప్పేసి అది తల్లి యొక్క లక్షణం మరి భూమాత లక్షణం కూడా అంతే నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నా ఏదో ఒక రోజు శాకాహారి కావాల్సిందే అంతవరకు భూమాత ఏడుస్తున్నా సరే వెయిట్ చేస్తుంటుంది నా కొడుకు ఏదో రోజు బాగుపడతాడని చెప్పేసి ప్రతి మాంసం తినేవాడిని చూసి భూమాత ఏడుస్తోంది వలవలా ఏడుస్తోంది ఆ కోడి ఆ మేక ఆ రొయ్య కూడా భూమాత బిడ్డలే ఒక బిడ్డను ఇంకో బిడ్డ కోసుకుని తింటే ఎలా ఉంటుంది తల్లికి ఒక బిడ్డ ఇంకో బిడ్డకు సహకారం చేస్తుంటే ఎంత తల్లి ఆదరిస్తుంది నా బిడ్డలు ఒకరినొకరు ఒకరు సహాయం చేసుకుంటున్నారని చెప్పేసి ఎవరూ కళ్ళు తెరవద్దు మనమంతా భూమాత బిడ్డలం బిడ్డలంతా కలిసిమెలిసి ఉండాలి ఒకరినొకరు చంపుకు తినడం కాదు ఒకరినొకరు నరకడం కాదు నరకడంతో నరకం వచ్చింది హెల్ అంటే నరకం ఆ నరకడం నుంచి నరకం వచ్చింది బాబా ధ్యానం నుంచి స్వర్గం వచ్చింది మాంసంతోనే జంతు వధ నుంచి నరకం వచ్చింది ఎంత జంతు వధ ఉంటే అంత నరకం ఎంత ధ్యానం ఉంటే అంత స్వర్గం ఇంకొక నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సమాధి దగ్గర ధ్యానము మరి పిరమిడ్ దగ్గర ధ్యానం చేసుకోవాలి ఎవరైతే ధ్యానం చేసుకుంటే వాళ్ళని చూసి వలిబాబా గారు సంతోషిస్తారు ఆయన పరలోకంలో ఉన్నాడు అక్కడి నుంచి చూస్తాడు ఆయన మీరు శాకాహారి అయితే ఆయన సంతోషిస్తాడు ఆయన సంతోషిస్తే మీకు మేలు కలుగుతుంది మానవ ఆహారమే శాకాహారము మానవ ధర్మమే ధ్యానం ధర్మబద్ధంగా జీవిద్దాం జ్ఞానయుతంగా జీవిద్దాం మోక్షంలో జీవిద్దాం స్వర్గంలో ఉందాం ఇంకొక నిమిషం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ధ్యానం అంటే అది కల్పతరువు ధ్యానం అంటే అది కామధేనువు ధ్యానం అంటే అది వజ్రాయుధము ధ్యానం అంటే అది చింతామణి ధ్యానం అంటే ఐరావతము ధ్యానం అంటే అక్షయ పాత్ర ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది ఎక్కడైతే మాంసం ఉంటుందో అక్కడ నరకం ఉంటుంది ఇంతే రెండు పాయింట్స్
స్వర్గం కావాలనుకున్న వాడి ధ్యానంలో వస్తారు, నరకం కావాలనుకున్న వాడే మాంసం తింటారు, నరికి తింటారు. జంతువులు నరికి తింటారు, నరకం వస్తుంది. బయటికి చెప్పుకోరు నరకంలో ఉన్నా కూడాను. అంతా బాగానే ఉందండి అంటారు, బయటికి లోపల మటుకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటారు. కానీ మాంసం తినడం మటుకు మానరు. అదే మనుషులో తెలిసి కూడా జప్పులు చేసుకుంటారు. అబ్బా, వరస్ట్ కైండ్ ఆఫ్ మ్యాన్ కైండ్. దిగజారిపోయిన మనుష్య జాతి. వీళ్ళందరినీ హెచ్చరించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చింది. అయ్యా, దిగజారిపోవద్దు, దిగజార్చుకోవద్దు, ఎవరిని వారు మారండి. రెండు ఒకటేమో మానస తిండి మారండి, రెండేమో ధ్యానం చేయడం మొదలుపెట్టింది. రెండు విషయాలు, ఇంతకన్నా ఏమీ లేవు. ఇంకా అక్కడ డబ్బు ఉంటే పిరమిడ్ కట్టుకోండి, సమయం ఉంటే ధ్యానం చేయండి, బుద్ధి ఉంటే పుస్తకాలు చదవండి, మంచి పుస్తకాలు, యోగుల పుస్తకాలు. డబ్బు ఉందా లేకపోయినా, బుద్ధి ఉందా లేకపోయినా, సమయం అందరి దగ్గర ఉంది కదా, మరి ధ్యానం చేసుకోవచ్చు కదా వరి బాబాలాగా. ఇంకొక నిమిషం శ్వాస మీద ధ్యాస మిత్రులారా, ఓన్లీ 1 minute. ఇవాళ నేర్చుకున్న వాళ్ళు రేపంచే ధ్యానం చెప్పడం మొదలుపెట్టాలి. ఈ పిరమిడ్కి ధ్యానంకి స్థలదాత ఇచ్చారు, వాళ్ళ సొంత లాభం అనుకున్నారు. లోక కళ్యాణం కోసం సొంత లాభం తీసి ఇచ్చారు. సొంత లాభము కొంత మానుకు, తోటి మనిషికి తోడుపడబోయి, తోటి ప్రాణికి, తోటి కుక్కకి, తోటి పాముకి, తోటి తేలుకి తోడుపడాలి. తోటి కోడికి, తోటి రొయ్యకు, తోటి చేపకు, అవన్నీ మన తోటి ప్రాణులు, తోడబొట్టిన ప్రాణులు. ఇంకొక 30 సెకండ్లు. గ్రామ సర్పంచ్ గారికి పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ధన్యవాదాలు చెప్తున్నాము. మీ గ్రామం చాలా బాగుంది, చక్కటి పిరమిడ్ కట్టుకున్నారు, మీరు ఆదర్శంగా ఉన్నారు. అందుకే ఈ గ్రామానికి వలి బాబా గారు వచ్చి ఉన్నారు. ఇక్కడ అందరినీ శాకాహారులుగా చేయండి మీరు మీ తరఫు నుంచి. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు తీసుకుని కళ్ళ మీద పెడదాం. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0 తీసేస్తూ కళ్ళు 2 తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.